దేవునికి స్తోత్రాలు. ఓకే అండి, చిన్న వాక్యం చదువుకొని మనం వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అండి. నేను చదువుతున్నాను, చూడండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఇక్కడ దైవజనుడైనటువంటి పేతురు గారు తన పత్రికలో ఇక్కడ ఒక పిలుపును మనకి వెల్లడి చేస్తూ ఉన్నారు. ఏమని వెల్లడి చేస్తూ ఉన్నారంటే, ఏమని ఆ పిలుపు చెప్తూ ఉన్నారంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మనము పిలువబడ్డాము. దేవునికి స్తోత్రం. మనము దేనికి పిలువబడ్డామంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాము. మొదట మనము సువార్త ద్వారా మనము పిలువబడి, ఎలా పిలువబడ్డాము? సువార్త ద్వారా. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త ప్రజలారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని చెప్పి సువార్త పిలుపు ద్వారా నేనైనా మీరైనా ఆయన సన్నిధికి మనము వచ్చాము, పిలువబడ్డాము. నెక్స్ట్ పిలుపు ఏంటంటేనండి, నెక్స్ట్ పిలుపు కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. ఫస్ట్ మనం సువార్త పిలుపు ద్వారా మనం దేవునికి వారసులు అవటానికి వచ్చాము. నెక్స్ట్ పిలుపు ఏంటంటే కీర్తన 90వ కీర్తన 3వ వచనం చూడండి. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అంటే ఇక్కడ ఫస్ట్ ఏమో సువార్తతో పిలిచారు మనల్ని. నెక్స్ట్ మనం ఎలా పిలుస్తున్నారంటే అంతిమ యాత్రకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ మోషే భక్తుడు అదే రాస్తున్నారు, నరులారా మీరు తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అని చెప్పి దైవజనుడు మోషే ఫస్ట్ మన యొక్క విశ్వాసయాత్ర కానీ భక్తి జీవితము కానీ సువార్త ద్వారా ప్రారంభించబడి, సువార్త పిలుపు ద్వారా, నెక్స్ట్ అంతిమ యాత్ర ద్వారా సమాధి పిలుపుతో మన యొక్క భక్తి జీవితము మరి ముగించబడుతూ ఉన్నదని చెప్పి ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాం. ముందు మనం చదివాము, మీరు ఆశీర్వాదములకు వారసులగుటకు పిలువబడితిరి. 1. 2 కదద్దులేండి, చాలు, 1 ఆ వచనం చాలు. 2వది మనము దేనికి పిలువబడ్డామంటే, 2వది ఏంటంటే మనము పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు పిలిచాడు. 3వది శ్రమను అనుభవించడానికి మనల్ని పిలిచాడు. 4వది ఆయన నిత్య మహిమను పొందటానికి మనల్ని పిలిచాడు. సువార్త ద్వారా మనల్ని ప్రభు పిలిచారు ఆయన బిడ్డలుగా. నెక్స్ట్ పిలుపు ఏంటంటే సమాధి కార్యక్రమంతో మన పిలుపు ముగించబడుతుంది. ఈ 2 పిలుపుల మధ్యలో
మధ్యలో కొన్ని మనం పిలుపులు విన్నాము, చదివాము. ఏమండి, ఏం చదివాము? రెండవ పిలుపేమో మనము ఆశీర్వాదానికి ఫస్ట్ మనం చదువుకున్నాము. తర్వాత పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డామని ఉంది లేఖన భాగంలో. తర్వాత నెక్స్ట్ ఏముందంటే వెలుగు సంబంధులుగా మనం జీవించడానికి పిలువబడ్డాము. ఆ తదుపరి మనము పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడ్డాము. తర్వాత దేవుని యొక్క నిత్య మహిమలోనికి మనం పిలువబడ్డాము. ఇప్పుడు మనము సువార్త ద్వారా రక్షించబడినటువంటి మనము ఏమండి దేవుని యొక్క మహారాజ్యములో ఆ నిత్య మహిమలో మనము ఏమండి ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే శాశ్వత కాలము దేవుణ్ణి మనం మహిమపరచబడటానికి ఇక్కడ మన ఆయుష్ మహా అయితే ఏమంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అన్నాడు. అది ఆయాసం దుఃఖమే అని చెప్పి లేఖన భాగాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. సరే, బైబిల్లో మనము ఒక మాట చూసుకుందామండి. ఎవరు ఆశీర్వాదానికి మొట్టమొదటిగా పిలువబడ్డారంటే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. చాలండి. ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు ఎవరిని మొట్టమొదటిగా ఆశీర్వదించారంటే అబ్రహామును మొదటగా పిలిచాడు. ఆయన ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన్ని? ఏమండి, భయంకరమైనటువంటి విగ్రహారాధన, ఏమండి ఆ యొక్క వెండి, లోహము, ఏమండి రాతి, వీటితో తయారు చేస్తున్నటువంటి ఆ బొమ్మలను ఆరాధించుకుంటున్నటువంటి సాంప్రదాయంలో నుంచి, ఆ యొక్క ఆ ఆరాధనలో నుంచి, ఆ ఐడిల్ వర్షిప్ అంటే సాతాను యొక్క విగ్రహారాధనలో నుంచి ఆయన పిలిచాడు. దేవుడు అబ్రహాముని ఎక్కడి నుంచి పిలిచాడు? భయంకరమైనటువంటి విగ్రహారాధనలో నుంచి ఆయన్ని పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏం చేశాడు ఆయన్ని? చూడండి, ఇక్కడ 24 అదే మనం చదువుతున్నాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆదికాండంగా రండి. ఆదికాండం ఇక్కడ అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎవరండి ఇక్కడ దేవుడు ఆశీర్వదించాడని చెప్పి ఇక్కడ ఆదికాండము 28వ 1వ అధ్యాయం 28వ వచనంలో ఎవరిని ఆశీర్వదించాడని చెప్తున్నాడు? ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. ఇంకేమంటున్నాడు అక్కడ చూడండి ఒకసారి. ఎట్లనగా దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని. ఏమండి, దేవుడు ఏం చేశాడు? ఆది మరి దేవుని స్వరూపంలో చేయబడినటువంటి ఆదామును అవ్వలను ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మొట్టమొదటగా ఆదామును ఆశ్రయించాడు. తదుపరి అబ్రహామును దేవుడు ఏమండి బహుకాలము గడిచిన వృద్ధుడైనటువంటి ఆ సమయంలో ఆయన అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము. సంఖ్యాకాండము 24:1 చూడండి. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ఇక్కడ ప్రవక్త అయినటువంటి బిలాము కూడా ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలీయులను ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు అని చెప్పి ఇక్కడ ప్రవక్త అయినటువంటి బిలాము కూడా
ఆ మాట చెప్తూ ఉన్నాడు. మన దేవుడు ఎవరంటేనండి, ఆయన మన పితరులను ఆస్వాదించిన దేవుడు. ఏమండి, ఆదామును ఆస్వాదించారు, అబ్రహామును ఆస్వాదించారు. ఇక్కడ బిలాము కూడా ఏం చెబుతున్నాడు, మన పితరులైనటువంటి ఏమండి ఇశ్రాయేలీయులను కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు అని చెప్పి ఇక్కడ బిలాము ప్రవక్త కూడా ఆ ఆశీర్వచనాన్నే చెప్తూ ఉన్నాడు. దేవునిలో ఉన్నటువంటి ఆ మంచి సుగుణాన్ని నిన్ను అక్కడ చూడండి ఒకసారి, మొదటి పేతురు పత్రిక 2:9 చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులోని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏమండి, మన పితరులను ఆశీర్వదించారు, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించారు, అబ్రహామును ఆశీర్వదించారు, ఆదామును ఆశీర్వదించారు. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి పేతురు గారు తన పత్రికలో ఏం చెప్తున్నారంటే, ఏమండి, మన గురించి చెప్తున్నారు. సువార్త ద్వారా ఆయన పిలుపునందుకొని ఏమండి పాపక్షమాపణ పొంది, చూడండి అపోస్తల కార్యం 2:38 చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 2:38 చదువుతారండి, నేను చదువుతున్నాను. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అన్నారు. ఏమంటే మనమందరము పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మనము బాప్తిసం పొందాము. అపోస్తల కాలంలో కూడా ఏమంటే దైవజనుడు పేతురు ఆయన దేవుని గురించి చెప్తూ ఉన్నప్పుడు, మీరే ఇక్కడ చూడండి, మీరే నజరేయుడైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపారు అని చెప్పినప్పుడు వారు తమ హృదయాల్లో నొచ్చుకొని ఉన్నారు. మొట్టమొదటిగా పేతురు గారు ఈ దేవుని యొక్క నజరేయుడైన యేసుక్రీస్తు వారిని మీరు సిలువ వేసి చంపారని ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు తమ హృదయంలో నొచ్చుకున్నారు. ఏమండి, కనుక పేతురు ఏమంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం పొందాలి. వాళ్ళు పేతురు గారు ఎప్పుడైతే ఆ వర్తమానం చెప్పిన మరుక్షణమే వాళ్ళ హృదయంలో ఏమన్నా గుచ్చబడి, వాళ్ళ హృదయాలు గాయపరచబడి, అయ్యా మేమేం చెయ్యాలా అని చెప్పి దైవజనుడిని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం పొందండి. నువ్వు నేను మనందరము ఏమండి పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి బాప్తిసము, బహిరంగంగా బాప్తిసము, నేను యేసుక్రీస్తు బిడ్డని, ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను, ఒకప్పుడు పాపంలో ఉన్నాను, అటువంటి నా ప్రభువు నాకు రక్షకుడిగా తన మహామహిమని విడిచి ఈ భూలోకానికి వచ్చి నా పాపముల నిమిత్తము ఆయన శరీరాన్ని నా కొరకు సాలసాలుగా ఆ రోమారాణువుల చేత దున్నించుకొనబడి రక్తము ఏరులయ్యేటట్లుగా ఏమండి ఆ యెరూషలేము పూర్వవీధుల్లో ప్రవహింపచేసి, తద్వారా ఆయన నిన్ను నన్ను మనలందరినీ ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, చూడండి 2 అక్కడ ఏముందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. నువ్వు నేను ఎలా రక్షించబడ్డావంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆ కృప ద్వారా, యేసుక్రీస్తు వారి కల్వరి శిలువలో చేసినటువంటి ఆ బలియాగము ద్వారా, ఆ లివింగ్ సాక్రిఫైస్ ద్వారా, సజీవ యాగముగా యేసుక్రీస్తు వారి బలి అవుట ద్వారా నువ్వు నేను ఆ యొక్క మరి ఆ బలియాగాన్ని మనం విశ్వసించి, ఆ ప్రభువును మనం విశ్వసించి, మన పాపాలు మనం ఒప్పుకొని ఎవరి మారు మనసు పొంది బాప్తిసం పొంది, ఇక్కడ సువార్త ద్వారా 11:28 మత్తయి, భారం మోసుకొనిసిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని
దేవుడు పిలిచినటువంటి ఆ సువార్త పిలుపు ద్వారా నువ్వు నేను మనం అందరము దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా మనము నాటబడి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాము. అటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని దేవుడు ఏమండి ఆశీర్వాదానికి వారసులకు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదము మనది కాదు. ఏమండి ఆశీర్వాదం ఎవరిదంటే దేవాతి దేవునిది. అది ఆశీర్వాదం. మనం వారసులమే. ఆశీర్వాదాన్ని పొందుకునేదానికి మనం వారసులమే తప్ప ఆశీర్వాదానికి మనం అధిపతులం కాదు. అధిపతి ఎవరంటే దేవాతి దేవుడే ఆశీర్వాదానికి అధిపతి. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి తదనంతరం ఆస్తి ఎవరిదైంది? తన కుమారుడు అవుతుంది. అయితే కుమారుడు కాదుగా అధిపతి, తండ్రి ఆస్తికి అధిపతి. అట్లాగే ఆశీర్వాదానికి అధిపతి ఎవరంటే దేవాతి దేవుడే ఆశీర్వాదానికి అధిపతి. మనమైతే వారసులము. ఈ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వారిని మనము విశ్వసించడం ద్వారా, సువార్త ద్వారా ఆ పిలుపును అందుకొని ఏమండి ఆయన్ని మనం హృదయపూర్వకంగా, అందుకే మనం చదివాం కదా, చీకటిలో ఉన్నటువంటి మన బ్రతుకును, చీకటిలో ఉన్నటువంటి మనల్ని ఆదాము అవ్వలు చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి ఏమండి మరణానికి చేరువలో ఉన్నటువంటి మనము, ఏమండి దైవజన్ లేసన్ గారు చెబుతాడు, మనం ఎక్కడున్నామంటే బోటంలెస్ ఫుట్ అంట, అడుగులేని అగాధానికి దగ్గరలో ఉన్నామని చెప్పి దైవజనుడు యేసన్ గారు ఆ మాట చెప్పారు. అయితే అటువంటి మనల్ని ఆయన కృప ఏం చేసిందంటండి, ఆయన మనల్ని రక్షించుకున్నాడు. కృప అంటే ఏమండి మనము ఎంత మాత్రము రక్షణ పొందుకునేదానికి అర్హులం కాదు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడండి, వాహనం మీద. సడన్గా ఏదో యాక్సిడెంట్ జరిగింది. అతను ఆ రోడ్డు మీద ఆ దెబ్బలు తగిలి కొనపాడంతో కొట్టుమెట్టాడుతున్న పరిస్థితుల్లో ఏమంటే ఎవరో తెలియని వ్యక్తి ఆ వ్యక్తిని చూసి చిన్న ఫోన్ కాల్ ఎవరికి చేశారు? 108కి చేశారు. 108 వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఆ కొన ప్రాణాలతో కొట్టబడుతున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి తన ప్రాణానికి ఎటువంటి అపాయం కలగకుండా ఆ 108 వాళ్ళు ఏ విధంగా అతని ప్రాణాన్ని కాపాడారో, యోగ్యత లేని మనకు, అయోగ్యులమైన మనకు, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి మనము, చీకటిలో ఉన్నటువంటి మనము ఏమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా మనము రక్షించబడ్డాము. యేసుక్రీస్తు వారి యొక్క అది మత్తయి సువార్త 11:28 ప్రయాసపడుతున్నాం మనము ఏమంటే మన పాపముల చేత, మన అపరాధముల చేత ఏమంటే మనము ఆ రీతిగా మనము నిర్జీవ క్రియలతో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని మరి ఆ దేవాతి దేవుడు తన సువార్త ద్వారా పిలుచుకొని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతినిస్తానని చెప్పినటువంటి దేవుడు ఆ పిలుపును అందుకొని మనము ఏమంటే మన పాపాల నిమిత్తము పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది ఆయన పిల్లలుగా మనము ఈ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకు మనం ఈ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం అంటే ఆశీర్వాదాన్ని పొందుకునేదానికి. ఏమంటే దేవుడు ఆదామును ఆశీర్వదించాడు. తరువాత ఏమంటే బిలాము కూడా చెప్పాడు, ప్రవక్త అయినటువంటి బిలాము కూడా సంఖ్యాకాండం 24:1 ఏం చెప్పాడు? ఇశ్రాయేలీని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు అని చెప్పి ఆయన మాట్లాడారు. అక్కడ అబ్రహామును కూడా మరి ఎక్కడ ఆయన భయంకరమైన ఆ విగ్రహారాధనలో నుంచి, ఆ భయంకరమైనటువంటి ఏమంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఉగ్రతకు చేరువలో ఉన్నటువంటి అబ్రహామును కూడా దేవుడు ఏమంటే పిలుచుకొని ఏం చేశాడు? ఆయన్ని బహుకాలము గడిచిన వృద్ధుడైనప్పటికీ అన్ని విషయాల్లో అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినటువంటి దేవుడు అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడినటువంటి దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము మరి ఈరోజు మనందరికీ ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అబ్రహామును బట్టి ఏమండి
అనేక జాతులు ఆశీర్వదించబడ్డాయి. కనుక ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతుంది అంటే, నిన్ను నన్ను మనందరినీ ఆయన ఆశీర్వదించడానికి, ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుంచి, చీకట్లో నుంచి, పాపములో నుంచి మనల్ని ఆయన పిలిచారు. రెండోది, ఆయన వెలుగు సంబంధులుగా మనము జీవించడానికి పిలిచాడు. మూడవది, మనం శ్రమను అనుభవించడానికి పిలిచాడు. నాలుగవది, ఆయన నిత్య మహిమలోనికి మనల్ని పిలిచాడు. కాబట్టి నువ్వు నేను మనందరము ఆయన పిలుపుని అందుకొని భక్తి జీవితాన్ని చేస్తున్నటువంటి మనము మరి అబ్రహాము వలె, అబ్రహాము ఏ విధంగా అన్ని విషయాల్లో ఏమంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ, దేవుని మాట వినే విషయంలో కానీ ఆయన ఎంత మాత్రము దేవునికి అవిధేయత చూపక దేవుడు చెప్పినట్లుగా ఆయన చేశాడు కనుకనే దేవుడు మరి అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. మరి మన జీవితాల్లో ఆశీర్వాదము అరాకొరిగా ఉంటుంది ఏంటండి? భక్తి ఎంతో కాలం నుంచి ప్రభువుని నమ్ముకొని భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నా జీవితంలో, మన జీవితంలో ఆశీర్వాదము ఏమండి అవి ఎండమావులుగానే ఉండిపోతున్నాయి. ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మాస్టర్ నాకు ఆ తెలుగులో చెప్పాడు, కొండ ముచ్చులంట ఏమండి ఎండమావులను చూసి నదీ ప్రవాహాలు అనుకొని భ్రమించి వెళ్ళాయంట. ఆడికి వెళ్ళేసరికి ఏమైంది? అవి ఎండమావులవి. అట్లాగా ఆశీర్వాదము కూడా మరి నా జీవితంలో, మనందరి జీవితంలో ఎండమావులాగానే ఏమండి ఆశీర్వాదాన్ని దగ్గరికి మరి వెళుతున్నాం, కానీ వచ్చేసరికి అది అందని ద్రాక్షల వల్లే అవి అందనటువంటిగా మన జీవితాల్లో మిగిలిపోతున్నాం. కారణం ఏంటంటే ఎక్కడ ఒక దగ్గర మన జీవితంలో పాపానికి అవకాశం ఇస్తున్నాము. చీకటి ఏదో మన జీవితాల్లో ఏమంటే మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో క్రియ జరిగిస్తూ ఉన్నది. తద్వారా మనము ఆశీర్వాదానికి ఏమండి దూరముగా ఉంటూ ఉన్నాము. అవి ఎండమాములుగానే ఉంటూ ఉన్నాయి, అందని ద్రాక్షలాగానే మన జీవితాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఏమంటే మేము ప్రభు నమ్ముకొని చాలా కాలం నుంచి భక్తి చేస్తున్నామంటే మా జీవితంలో అంత మాత్రము ఆశీర్వాదం లేదని రకరకాలుగా ప్రజలు చెప్తూ ఉంటున్నారు. విన్నాను. నేను కూడా ఒక ఊరు వెళ్ళానండి. ఆ ఊర్లో ఈ టయానికే వెళ్ళాను. నేను ఒక బ్రదర్తో, ఆత్మీయ బ్రదర్తో కలిసి ఆ ఊరు వెళ్ళాను. వెళితే ఆ టైంలో ఈ బ్రదర్ వల్ల బాబాయ్ గారు ఏదో అవుతారంట. వాళ్ళ పిన్ని గారు వాళ్ళు బయట ఉన్నారు. ఆమె ఇట్లాగే ఒక మొగరు ఉంటే దానికి ఆనుకొని ముఖం అంతా చాలా విచారంతో ఉన్నది. నేను వెంటనే ఆ ఫేస్కి చూసి, అమ్మా ఏంటి అలా ఉన్నారు ఏంటమ్మా అని నేను అడిగాను. అడిగితే అన్నది, అయ్యగారు సుమారు ఒక 5-6 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు అయ్యగారు అని చెప్పి. ఏమ్మా ఎందుకు పట్టట్లేదు నిద్ర అని చెప్పి నేను అమ్మగారిని అడిగాను. అడిగితే అన్నది, అయ్యా మా బాబు మిలిటరీలో జాబ్ చేస్తూ మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడయ్యా. సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన గారేమో చేయలేని పరిస్థితి. 2 ఆడపిల్లలు వివాహానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అబ్బాయ, తన భార్య, మేమందరం అయ్యా ఈ యొక్క మా ఆయన గారి యొక్క సంపాదన ద్వారా మేము బ్రతకాలి. 2 ఆడపిల్లలు. ఆ ఇల్లు ఎలా ఉంది ఏమండి? తాటాకులతో ఇట్లా పాకలాగా, ఒక అట్లాగా ఉన్నది ఆ ఇల్లు. చూడండి, ఆమె కొడుకేమో మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడు. డబ్బులు లేవు, కుటుంబం గడవట్లా, 2 ఆడపిల్లలు ఉన్నారు, చదువుతూ ఉన్నారు, వాళ్ళని కాలేజీకి పంపించాలా. చాలా వేదనతో ఆ తల్లి, ఆ సహోదరి అట్లా నుంచున్నప్పుడు నేను అడిగినప్పుడు ఆమె మరి ప్రభువుని నమ్ముకున్నారు వీళ్ళు. ఏమంటే వీళ్ళు ప్రభువుని నమ్ముకొని ప్రభువుని సేవిస్తూనే ఉన్నారు. కానీ మరి వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఉందంటారా?
లేదు అమ్మా, నేను ప్రార్థన చేస్తాను, దేవుని కృపను బట్టి ప్రభువు మిమ్మల్ని కనికరిస్తాడు, మరలా మీ కుమారుడు మిలిటరీలో జాయిన్ అవుతాడమ్మా, నేను ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకున్నామ్మా అని చెప్పి బాగా భారంతో ప్రార్థన చేశాను. ఆ తెల్లవారే నేను ఆమెను అడిగాను, అమ్మా ఈ రాత్రి మీకు ప్రశాంతంగా నిద్ర పట్టిందా? అయ్యగారు అసలు ఎంతగా నిద్రపోయామో అయ్యా మాకు తెలియదయ్యా, చాలా ప్రశాంతతో నెమ్మదితో నేను నిద్రపోయానయ్యా, నాకు చాలా మంచిగా నిద్ర పట్టింది అయ్యగారు అని చెప్పి ఉదయాన్నే ఆ సమాచారము తెలియపరిచింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలే దేవుణ్ణి నమ్ముకొని, దేవుణ్ణి ఆరాధిస్తూనే, దేవుని సేవిస్తూనే, దేవుని సన్నిధికి క్రమంగా వెళుతూనే, అంటే దేవునికి మరి వాళ్ళ హృదయపూర్వకమైన అర్పణలు అర్పిస్తూనే ఉన్నారు, కానీ వారి జీవితంలో ఆశీర్వాదం అనేది లేదు. ఎంతో దుఃఖము, ఎంతో వేదన. ఇటేమో ఈడొచ్చిన పిల్లలు వివాహానికి సిద్ధంగా ఉన్నారు, కుమారుడేమో జాబ్ మానేశాడు, చాలా దైనందంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. అయితే ఒకనొక రోజు ప్రార్థన చేశాము, నేను ఈ బ్రదరు ఆ వ్యక్తిని, అప్పుడు లాక్డౌన్ టైం అన్నమాట, లాక్డౌన్ టైం అది. ఆ టైంలో నేను నాతో ఉన్నటువంటి బ్రదరు వాళ్ళ సిస్టర్ గారు కారు ఉంటే దానికి పెట్రోల్ పంపించి మేము 1000 రూపాయలది ఆ వ్యక్తిని లాక్డౌన్ టైంలోనే ఎక్కడ ఛత్తీస్గఢ్లో చేస్తున్నాడు సోల్జర్గా. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారిని తీసుకొని ఆయన్ని తీసుకొని వెళితే అక్కడికి వెళ్ళాక ఇతన్ని సోల్జర్స్తో ఈ బ్రదరు AA LLB BEd చేశాడు. ఈ బ్రదరు అక్కడ కమాండర్స్ ఉంటారుగా వీళ్ళ మీద, వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడి అతన్ని వెంటనే క్వారంటైన్లో జాయిన్ చేసుకుంటామండి, కానీ 1 month క్వారంటైన్లో ఉంచుతాము, మరి ఇతను బయట నుంచి వచ్చాడు కదా, ఇది మా పై ఆఫీసర్స్కి మేము చెప్పాలి కనుక ఇతను క్వారంటైన్లో ఉంటాను. వాళ్ళ తండ్రి ఏమో ముందే ఇష్టపడ్డాడు, మేము పెట్రోల్ పోపించి కారు తీసుకొని వాళ్ళ చెల్లికి బ్రదరు ఇక్కడ దాకేనమ్మా విజయవాడ దాకా వెళ్ళొస్తామని చెప్పి ఛత్తీస్గఢ్ పోయాము. పోయి అతన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేటప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, అయ్యా మా కొడుకు ఏడుంటే మాకు దక్కడేమో, వద్దు మళ్ళా వెనక్కి వెళ్ళిపోదామని అన్నప్పుడు నేను నా బ్రదరు ఆయన గట్టిగా వారించి ఆ బ్రదర్ని అక్కడే విడిచిపెట్టి వచ్చాము. ఈరోజు పూరి కొప్పలో ఉన్నటువంటి పూరి ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తి 2 స్టేర్ బిల్డింగ్ కట్టాడు. ఎంతకాలం నుంచి అయితే తన ఉద్యోగాన్ని మానేశాడు, అక్కడి నుంచి ఆ అమౌంట్ అంతా వచ్చింది, మళ్ళా శాలరీ పెరిగింది. ఈరోజు మరి 2 స్టేర్ బిల్డింగ్ కట్టాడు, 2 సహోదరుల పెళ్లి చేశాడు. అండ్ ఇప్పటికీ అతను ఎక్కడున్నాడు? మిలిటరీలో సోల్జర్గానే ఉన్నాడు. చూడండి, మనము ఆ దైనందిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడిని మనం ఆశ్రయించాలా? ఆ సహోదరి మరి మనం ప్రార్థన చేశాము, అమ్మా దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడని చెప్పాము, ప్రార్థన చేశాము, దేవుడు నేను కనికరిస్తాడమ్మని చెప్పాము. ఆమె విన్నది, మరి దేవుని ఆశీర్వాదము వాళ్ళు చూశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా నేను చెప్పేది ఏంటంటే, మనము ఆయన మాటకు ఆయనకు పూర్తిగా విధేయత చూపించినప్పుడే మనము ఆశీర్వాదానికి వారసులు అవుతాము. విధేయత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చి శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడని చెప్పి ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. మరి ఎంతగానో ఆయన తన తండ్రికి విధేయత చూపించి, మరి ఆయన దేవునికి ఎక్కడ ఆయన అవిధేయత చూపించకుండా దేవునికి ఆయన విధేయత చూపించి తాను ఆ శిలువ యాగము చేసి దేవుని యొక్క తండ్రి సింహాసనానికి ఆయన సరిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి శిష్యులైన వాళ్ళందరికీ ఆయన కనిపించి ఆయన తండ్రి సింహాసనానికి ఎక్కి వెళ్ళాడు. కనుక అది చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఒక మాట చెప్పి 3:21
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుని అన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోండి ఇస్తానంటున్నాడు. ఏమండి, మనము అన్ని విషయాల్లో అబ్రహాము దేవుడు ఏ విధంగా విధేయత చూపించాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రికి ఏ విధంగా విధేయత చూపించారో, అలాగనే మనము కూడా అన్నిటిలో ఈ లోకంలో మనం మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం కనుక అన్ని విషయాల్లో మనం ఏం చేయాలండి అంటే దేవునికి విధేయత చూపించే వారంగా, పాపము ఏమండి మనకి ప్రక్కనే ఉంటుంది, మనకి దగ్గరలోనే ఉంటుంది, మనకి చేరువలోనే ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము? పాపలోకములో నుంచే మనం దేవుని యొద్దకు వచ్చాము. మనం ఉంటున్న మరి నివాసము, పరిస్థితులు, వాతావరణం అవన్నీ అక్కడ మనం గతంలో విడిచిపెట్టి వచ్చినటువంటి లోకంలోనే మన యొక్క జీవనాన్ని, మన కార్యక్రమాలని మనం కొనసాగిస్తూ ఉన్నాం. కనుక వాటన్నిటి నుంచి ఈ లోక మాలిన్యం అంటకుండా ఏమండి ఆ పాపము మరలా మనము పాప జీవితంలో నుంచి ఏమండి పవిత్రుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, నిష్కలంకుడైనటువంటి దేవుని యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడినటువంటి మనము మరలా ఎలా ఉండాలంటే ఆయన వల్లే మనం అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలా. ప్రభు అంటున్నారు, ఎక్కడా ఆయన జీవితంలో అపవిత్రతకు అనేది అవకాశమే లేకుండా అన్ని ఇక్కడ ఆయన జయించాడు. ప్రతిదీ తండ్రికి విధేయత చూపించాడు, తండ్రి మాటను విన్నాడు, విన్న మాట ప్రకారంగా ఆయన అన్ని విషయాల్లో మరి ఆయన విధేయత చూపించి ఆయన ఈ లోకాన్ని జయించి ఏమండి 1 యోహాను 2:17 ఏముంది ఏమండి? ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ వాటన్నిటిని మనం వదులుకొని ఒకప్పుడు అక్కడే ఉన్నాము, ఆ క్రియల్లోనే ఉన్నాము, వాటినే మనం అనుసరించాము, వాటినే మనము జరిగించాము, ఆ అపవిత్రతని అత్యాసక్తితో మనము జరిగించాము. అటువంటి మనల్ని మరి దేవుడు ఆయన పవిత్రమైన రక్తం ద్వారా మరి నన్ను, మిమ్మల్ని, మనందరినీ ఆయన విమోచించారు. కాబట్టి ఆయన బిడ్డలు అయిన మనము ఆయన వల్లే అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి, ఆయన మాట విని, ఆయన మాదిరిగా పెట్టుకొని మనం ఆయన ఏ విధంగా ఈ లోకాన్ని జయించాడో మనము కూడా అటు రీతిగా జయించి జయ జీవితం పొందుకొని ఏమంటే తండ్రితో పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనంలో ఆయన ఏ విధంగా చెప్పారో, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండలాగున జయించు అని నాతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భక్తి జీవితం అంతా మనం కొనసాగిస్తున్న దేనికంటే ఆ మహామహిమలు ఆయనతో పాటు యుగాయుగాలు మనము ఆయన సేవించడం కోసమే. ఏమండి, అక్కడ మనకి మరి ఆ మహిమ లేకపోతే ఆ మహిమ సింహాసనంలో దేవుణ్ణి మనము ఏమండి అక్కడ ఆకలి లేవు, దప్పిక లేదు, నిషిద్ధమైనది లేదు, అపవిత్రమైనది లేదు, ఏది లేదు. అక్కడ నిత్యము ఆనందం ఆనందం అని ఆ దేవాతి దేవుణ్ణి మనము సేవిస్తాము. ఆయన మనకి దేవుడుగా ఉంటాడు. అక్కడ గొర్రె పిల్లయే కానీ దీపము అక్కడ మనకులాగా ఈ వెలుతురు, ఈ లైట్ల ద్వారా ఏమంటే ఇలాంటి ఏవి అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేడు. అక్కడ ఎవరంటే ఆ మహామహిమలో, ఆ పట్టణములో, ఆ పరలోక రాజ్యములో ఎవరంటే గొర్రెపిల్ల వెలుగుగా ఉండి మనకి ఎంతో ఆ దేవుని యొక్క తేజస్సులో, ఆ దేవుని యొక్క మహిమలో ఆయన మనం సేవించే వారంగా ఉంటాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి మనము ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడారు. అంటే మన పితరులు చూపించారు, ఆదామును చూపించారు, ఇశ్రాయేలును చూపించారు, అబ్రహామును చూపించారు. భయంకరమైనటువంటి ఏమంటే దేవునికి వ్యతిరేకము, దేవునికి ఉగ్రతలో నుంచి, దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నటువంటి వారిని దేవుడు మరి ఆయన పిలుచుకొని తన ఆశీర్వాదానికి వారసులుగా
ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిల్లలైన మనం కూడా భక్త పేతురు అదే అంటున్నాడు, మీరు అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలను మనం ప్రచురించే వారంగా రాజుగారి యాజక సమూహంగా మనల్ని దేవుడు పిలిచాడు. కనుక ఆయన పిలుపు సువార్త ద్వారా అందుకున్నటువంటి మనము ఏమంటే మరలా మన యొక్క భక్తి జీవితం ముగించేంత వరకు మోషే గారు చెప్పారు, నరులారా రండి, తిరిగి రండి. మీరు సువార్తతో పిలువబడిన మనము ఏమంటే ఆఖరి యొక్క అంతిమ యాత్రతో మనము ఏమంటే దేవుని దగ్గరికి ఆ మహామహిమలో చేరుకోవలసిన వారమై ఉన్నాము. ఆ ఉన్నతమైనటువంటి ఆ సిరులు, ఆ సంపద, ఆ పరలోక వైభవాన్ని అంతటిని మనము అనుభవించడానికి మరి దేవుడు మనల్ని పిలిచారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం అందరము మనస్కరించుకొని జ్ఞప్తికి తెచ్చుకొని ఆ దేవాతి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క పిలుపుని, మన నిశ్చయతను మనము మరి ఆ దేవాతి దేవుని జ్ఞప్తికి తెచ్చుకుంటూ చెప్పబడిన ఈ మాటలు మనం మన హృదయాన్ని తలపరుచుకుంటూ ఆయన్ని మనము సేవిస్తూ ఆయన మహిమగల రాకడకు సిద్ధపడదామండి. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా, నీ పిల్లలైన మాతోను తండ్రి, ఈ వాక్యంలో నుంచి నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మేము ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డామని దేవా. అయ్యా, అటువంటి నాయన నీ ఉన్నత పిలుపును ప్రభువా అయ్యా మేము నిర్లక్ష్యపరుచుకోక ప్రభువా. అయ్యా, వ్యర్థమైనటువంటి నాయన కార్యక్రమాల్లో ప్రభువా అయ్యా, ఈ లోక సంబంధమైనటువంటి నాయన దేవా అయ్యా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాల్లో నాయన చిక్కుపడిపోకుండా ప్రభువా అయ్యా నీ వైపు చూస్తూ నాయన మా భక్తి జీవితాన్ని తండ్రి దేవా నీ వాక్యపు వెలుగులో నాయన కట్టుకుంటూ ప్రభువా దేవా నీ మహిమగల రాకడకు నాయన మేమందరం నాయన సిద్ధపడినట్లుగా నాయన నీ యొక్క మహిమతో కూడినటువంటి నాయన మీ మహిమ రాజ్యములో నాయన, ఆ పరలోక రాజ్యములో నాయన యుగాలు నిన్ను సేవించే భాగ్యాన్ని ప్రభువా అయ్యా మేము పొందుకున్నట్లుగా ప్రభువా మా ప్రతి అవిధేయతను మీరు క్షమించి అయ్యా మాకు విధేయతను నేర్పించమని దేవా, నీ యొక్క ఆశీర్వాదానికే నాయన మేము వారసులు అవ్వటానికి నాయన దేవా, పరిశుద్ధులంగా మేము జీవించటానికి నాయన దేవా, అంత మాత్రమే కాకుండా నాయన నీ వెలుగు కలిగిన బిడ్డలుగా ప్రభువా వెలుగు సంబంధాల వల్ల మేము నడుచుకుంటున్నా తండ్రి. నీ మహాలోకముకు నాయన మేము సిద్ధపడినట్లుగా నాయన సిద్ధపడినటువంటి నాయన వధువు ఏ విధంగా నాయన వరుని కొరకు నాయన నిరీక్షిస్తుందో తండ్రి, మీరు పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉంటూ ఉండగా నాయన నీ బిడ్డలైన మేము ప్రభువా అయ్యా ఇదిగో నాయన సిద్ధపడినటువంటి వధువు నాయన పరిశుద్ధ అలంకారములు ధరించుకొని తండ్రి వరుడు కొరకు నాయన ఎదుర్కొనేదానికి ఏ విధంగా సిద్ధపడుతూ ఉన్నదో నాయన అట్టి జీవితాలను తండ్రి, అట్టి భక్తిని తండ్రి నాయన అయ్యా, అట్టి భక్తితో కూడినటువంటి నాయన భయముతో కూడినటువంటి నాయన జీవితంలో మాకు ప్రసాదించమని మీ దివ్య నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన